హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. మనం వాదాల్లో అస్తిత్వవాదం, ఎగ్జిస్టెన్షియాలిజం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇవి ఎన్నైతే వాదాలు ఉన్నాయో ఆ వాదాల నుంచి ఖచ్చితంగా 5-6 మార్క్స్ అయితే గ్యారంటీకి వస్తాయండి. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకొని వినండి. అస్తిత్వవాదం ఫస్ట్ దీన్ని ఎవరు అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అంటే, మొట్టమొదటిగా ఎవరి రచనలో ఈ అస్తిత్వవాదం కనిపించిందంటే సోరెన్ కిర్క్గార్డ్. ఈయనే ఎవరంటే ఈ అస్తిత్వవాదం పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది ఎక్స్టెన్షియాలిజానికి సోరెన్ కిర్క్గార్డే. అయితే ఈ ఎవరి రచనలు బాగా ఫేమస్ అయ్యారంటే సోరెన్ కిర్కెగార్డ్ ప్లస్ నీషే, వీళ్ళిద్దరు రచనలో ఈ అస్తిత్వవాదం అభివృద్ధిలోకి వచ్చింది. సోరెన్ కిర్కెగార్డ్ ఏ దేశస్తుడు అంటే డానిష్. అలాగే ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటే 19వ శతాబ్దంలో. ఈ సిద్ధాంతం అసలు ఉద్దేశం ఏంటంటే నిర్దిష్టమైన సిద్ధాంతం కాదు. ఎక్స్టెన్షియాలిజం అనే పదం రెండు జర్మన్ పదాల సముదాయం. ఎక్స్ అంటే బయటికి రావటం, బయటకు. సిస్టర్ అంటే నిలబడటం అంటే మనిషి తన సొంత ఉనికిని వ్యక్తిత్వ సమాజంలో ప్రత్యేకంగా నిలబెట్టుకోవటమే అస్తిత్వవాదం. అంటే ఇక్కడ బయటకు వచ్చేది జీవిత సత్యాల నుంచి ఉద్భవించేదని దీని మీనింగ్ అనమాట. అంటే క్వశ్చన్ ఎలా ఇక్కడ మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఎలా అడిగాడంటే, ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వారే మరియు విద్య వ్యక్తిగత వ్యత్యాసాలను తీర్చాలి, మరియు ఇది ప్రధానంగా స్వాతంత్ర విద్యకు సంబంధించింది. అంటే ఇది దేనికి సంబంధించింది? స్వాతంత్ర విద్యకు, అంటే స్వేచ్ఛంగా ఉండాలి అని ఏ వాదం చెప్తుంది అని ఇలాంటి క్వశ్చన్ అడిగారు. అలాగే ఎవరెవరు అభివృద్ధి పరిచారంటే మార్టిన్ బూబర్ యూరప్ దేశస్థుడు, కార్ల్ జాస్పెర్స్ జర్మన్ దేశస్థుడు, జీన్ పాల్ శాస్త్రే ఫ్రెంచ్ దేశస్థుడు, వీళ్ళు అభివృద్ధి పరిచారు. కిర్క్ గార్డ్ ఈయన ఏం చెప్పాడంటే, నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే స్వేచ్ఛాజీవిని అవుతావు. అంటే అంటే ఈ వాదం అనేది రెండు విధాలుగా చెప్తుంది. ఫస్ట్ కిర్క్ గార్డ్ ప్రకారం నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే స్వేచ్ఛాజీవి అవుతాడు. జీన్ పాల్ శాస్త్రీయ ప్రకారం ఏం చెప్తాడు? నువ్వు దేవుని తిరస్కరిస్తే స్వేచ్ఛాజీవి అవుతావని చెప్తాడు. అంటే ఈ అస్తిత్వవాదం అనేది రెండు వ్యతిరేక వాదాల స్వభావంగా ఉంది. ఒకళ్ళు అంగీకరిస్తే స్వేచ్ఛగా ఉంటావు, ఒకళ్ళు తిరస్కరిస్తే స్వేచ్ఛగా ఉంటావు. కానీ ఇద్దరం చెప్పింది స్వేచ్ఛ గురించే మాట్లాడారు, స్వేచ్ఛ స్వభావం గురించే వాళ్ళు మాట్లాడారు. కానీ ఈ రెండు వేరువేరుగా అయినప్పుడు గురించి మనకి స్వేచ్ఛ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. హేతువాదానికి అస్తిత్వవాదం ఎలా ఉంటుంది? వ్యతిరేకంగా ఉంటుంది. హేతువాదం లాజిక్ ప్లస్ మైండ్ గురించి ఆలోచిస్తుంది. మరి ఈ అస్తిత్వవాదం దేని గురించి ఆలోచిస్తుంది అంటే మనకి స్వేచ్ఛ ప్లస్ ఉనికి గురించి ఆలోచిస్తుంది అనమాట. అస్తిత్వవాదం ఈ తత్వం ఎలా ఉంటది, వీళ్ళ యొక్క ప్రాథమిక భావనలు ఎలా ఉంటాయి అంటే, అస్తిత్వాన్ని సారం అనేది అనుసరిస్తుంది, వస్త్రాశ్రయంగా ఉంటుంది, మానవుని స్వేచ్ఛగా ఉండమని చెప్తుంది, భావవాదంపై విమర్శ చేస్తుంది, ప్రకృతివాదంపై విమర్శ చేస్తుంది, శాస్త్రీయ సంస్కృతిపై విమర్శ చేస్తుంది, నిరాశ నిస్పృహ లేని సమాజం కావాలని కోరుకుంటుంది, మనిషి అనేవాడు ఎలా ఉండాలని కోరుకుంటుంది, సర్వస్వతంత్రుడుగా ఉండాలని కోరుకుంటుంది. అస్తిత్వవాదం అస్తిత్వాన్ని సారం అనుసరించును అంటే దీని మీనింగ్ ఏంటిది? మానవుడు మొదట శూన్యుడు. అంటే వీళ్ళ తత్వం ఏంటిదంటే, మానవుడు పుట్టుకతోనే స్టార్ట్ అవుతుంది, అంతకుముందు ఏమి లేదని నమ్ముతారు. అలాగే పుట్టిన తర్వాత తన ఆలోచనలు తనకు తానే సృష్టించుకుంటాడు. తన ఆలోచనల ద్వారా తనకు కావలసిన లక్ష్యాలను ఏర్పరచుకుంటాడు. ఆ తర్వాత సమస్యని పరిష్కరించుకుంటాడు. అంటే తనకు తానుగానే అస్తిత్వంగాను తనకు విలువను పొందుకుంటాడు. తాను కోరుకున్న రీతిలోనే జీవనం ఎంచుకొని వ్యక్తిగా రూపొందుతాడని చెప్పేది అస్తిత్వవాదానికి మొదటి సూత్రం. అంటే ఫస్ట్ ఉనికి మానవుడు. ఇక్కడ ఇక్కడ వీళ్ళు చెప్పాలనుకుంది ఉనికి ఎవరు? మానవుడు. మానవుడే ముఖ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో కాన్సెప్ట్. వస్త్రాశ్రయం అంటే ఇక్కడ వాదమునకు ముఖ్యమని చెప్తున్నాడు ఈయన. వస్త్రాశ్రయం అనేది ఈ అస్తిత్వవాదానికి శాస్త్రే ప్రకారం వస్త్రాశ్రయం అనేది అస్తిత్వవాదమునకు చాలా ముఖ్యమైనది. ఎందుకు? మనం ఏదైనా ఎంపిక చేసుకుంటాం, మన దగ్గర ఎప్పుడైనా సరే సెలెక్ట్ అనేది రెండు విధాలుగా ఉంటది.
అంతే కదా. మనకు నచ్చింది ఎంచుకుంటాం, ఇంకోటి నచ్చిందనటే కదా. రెండు వస్తువులు పెట్టాలి, ఏదైనా రెండు విషయాలు కానీ రెండు అభిప్రాయాలు కానీ మనం ఖచ్చితంగా రెండు విషయాలు ఎంపిక, అంటే ఎంపిక చేయటం అనగా అంటే వ్యక్తి తన కోరుకునే దాన్ని ఎంపిక ఏం చెప్తాను. ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. శాస్త్రే జీవన్ పాల్ శాస్త్రే ప్రకారం ఎంపిక విలువ కడుతున్నాడు అని, అంటే మానవ స్వభావ గుణాలు ఎంపిక చేయబడిన నిర్ణయాలు చర్యలు ఇతరుల నిర్ణయాలు చర్యలపై ప్రభావం చూపమని ఈయన ప్రకారం చెప్తున్నాడు. అంటే మన గుణాలైనా ఎలా ఉన్నాయి, ఎంపిక చేయబడిన నిర్ణయాలే. నాకు అది నాకు ఇష్టమైన పోతున్నానంటే దాని అర్థం ఏంటి, అది నేను ఎంపిక చేసుకొని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నానని అర్థం. అందుకే వస్త్రాశ్రయం అని ఎందుకు అన్నారంటే శాస్త్రీయ ప్రకారం అస్తిత్వవాదమే ఎంతో మనం ఎంపిక చేయటం తర్వాతనే మన జీవితం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మానవుని స్వేచ్ఛ. రెండోది, మానవుడు స్వేచ్ఛతో ఒకసారి ఎంపిక చేసుకున్న నిర్ణయం మరొక నిర్ణయాన్ని ఎంపిక చేసుకోవటంతో స్వతంత్రాన్ని కోల్పోవటకు కారణమగును. అంటే ఒక్కటి అంటే మనకి ఖచ్చితంగా మనం ఎంపిక చేసుకున్నామంటే ఇంకోటి కోల్పోతున్నాం కదా. అంటే మానవ స్వేచ్ఛ బాధ్యతను గుర్తు చేస్తుంది, అదేవిధంగా స్వేచ్ఛ మానవుని బాధ్యతకు ముడిపెడుతుందని శాస్త్రీయ వాదన. ఈయన వాదన ప్రకారం ఏ స్వేచ్ఛ అయితే మనకి బాధ్యతను గుర్తు చేస్తుందో అదే స్వేచ్ఛతో మనం ముడిపడి ఉన్నాం. ఏ స్వేచ్ఛతో అయితే మనం ఎంపిక చేసుకున్నామో అదే స్వేచ్ఛతో మరొకటి కోల్పోతున్నాం అనేది కూడా ఈయన వాదన. నెక్స్ట్ భావవాదంపై విమర్శ. ఇప్పుడు భావవాదంతో ఎందుకు విమర్శ అంటే ముందు వీళ్ళ భావవాదులు ఎలాంటి తత్వం కలవిన వాళ్ళు, మనసు ఆత్మ భావాలు ఇవన్నీ చెప్తా ఉంటారనమాట. వాళ్ళు ఆత్మ ఉంది, మనకంటే ముందు మనిషి పుట్టక ముందే ఆత్మ ఉందని, దైవం భావాల గురించి ఆత్మ గురించి మనసు గురించి దైవం గురించి వీళ్ళు మాట్లాడతారు. కానీ అస్తిత్వవాదం ఇది నమ్మదు. ఎందుకంటే మనం పుట్టకే స్టార్ట్ అంటాడు, మన ఉనికితోనే మన జీవం స్టార్ట్ అని చెప్పేది అస్తిత్వవాదం కాబట్టి ముందు ఏం లేదని చెప్తారు. కానీ భావవాదులు ఏం చెప్తారు, ముందు ఉంది దాని తర్వాతనే మనం అని చెప్తారు. అందుకోసమే భావవాదంపై వాళ్ళకి విమర్శ. ఎందుకంటే మనిషి ఆవిర్భావానికి ముందు భావాలనేవి లేవు. మనిషి ఉనికిని గుర్తిస్తాడు, తన సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తాడు, ఆలోచన నుండి భావాలు ఏర్పడతాయని నమ్మే వాదమే అస్తిత్వవాదం. ఇలాంటి డెఫినేషన్స్ అనేవి నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగానే చెప్పానండి. దాని ప్రకారం అంటే ఎలాంటి పదాలు అనేవి ఇంపార్టెంట్ అనేది ఇక్కడ గమనించండి. తర్వాత ప్రకృతివాదంపై విమర్శ. ఈ ప్రకృతివాదం ప్రకారం వాళ్ళొక ప్రకృతివాదులు ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నారు, వీళ్ళు యంత్రం లాంటి వాళ్ళు. అంటే ఈ యంత్రం లాంటివి అంటే ఇది ప్రకృతి అనేది దేని మీద ఆధారపడుతుంది, కాలం మీద ఆధారపడుతుంది. వర్షాకాలంలో ఒకలాగా సీజన్ పైన ఆధారపడుతుంది, సీజన్ అనుసారంగా ఇది ఉత్పత్తిని సాగిస్తుంది. కనీసం వీళ్ళు చెప్పే వాదం ఏంటి, అస్తిత్వవాదులు ఏంటంటే మనిషి అనేది స్వేచ్ఛ జీవి, అతను చర్యలకు అతడే బాధ్యుడు కావున భయంతో కూడిన భక్తులతో కూడిన స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఇది ఎలాంటి సీజన్ మీద ఆధారపడదని వీళ్ళ నమ్మకం. ఎవరి నమ్మకం, అస్తిత్వవాదుల నమ్మకం. మరి శాస్త్రీయ సంస్కృతిపై ఎందుకు వీళ్ళు ఆమె విమర్శ చేశారు అంటే, ఎందుకంటే మన నగరీకరణ అభివృద్ధి చెందుతుంది, మన పరిశ్రమలు పెరుగుతున్నాయి, ప్రతిదీ వస్తువుల పరంగా పెరుగుతుంది, కానీ మన తత్వం మన విలువను మనం కోల్పోతున్నాం. అంటే మనిషి తన విలువను తాను కోల్పోయి మన ప్రపంచాలని వస్తువులను అభివృద్ధి చేసుకోవటం వల్ల దీనివల్ల ఏం జరుగుతుంది, శాస్త్రీయత అంటే మానవుని యొక్క గుర్తింపు నాశనం అవుతుంది. మనిషి అనేది కన్నా వస్తువులు రోజు రోజుకి వస్తువు అభివృద్ధి చెందుతుంది. అంటే ఇవాళ ఉన్న టీవీ రేపు ఇంకోలాగా మారుతుంది, ఇవాళ 4G ఉంటే రేపు 6G మారుతుంది. కానీ మనిషి యొక్క గుర్తింపును మనిషి గుర్తింపును నాశనం చేస్తుంది. అందుకే అస్తిత్వవాదులు శాస్త్రీయ తత్వాన్ని శాస్త్రీయ సంస్కృతిని వాళ్ళు విమర్శించారు. ఇక్కడ మనిషి అనే వాడిని మర్చిపోయి మిగతా దాన్ని అభివృద్ధిగా స్వీకరిస్తున్నారు అనేది వీళ్ళ అభిప్రాయం. నిరాశ నిస్పృహ లేని సమాజం కావాలని అస్తిత్వవాదం కోరుకుంటుంది. ఎందుకు నిరాశ, పొద్దున్న లేస్తే మనిషి ఏంటిదంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఎంత ఉన్నా కూడా నిరాశగానే ఉంటుంది. అలాగే ఈ సమాజం ఏమనుకుంటుంది, అలా ఏమనుకుంటుంది అని వీళ్ళ ఉద్దేశం. కానీ అస్తిత్వవాదం ఏంటంటే నీ లైఫ్ నువ్వే సృష్టించుకుంటాను, నీకు నువ్వే నీ నుంచే ఆలోచనలు ఉన్నాయి, నీ నుంచే నీ సమస్య పరిష్కారం ఉన్నాయి, నువ్వు మనిషివే, ఒక వ్యక్తి అద్వితీయతను సాధించాలని కోరుకుంటుంది. అప్పుడు మనకేం కావాలో మనం నిర్ణయించుకున్నప్పుడు మనకు అసలు నిరాశ ఉండదు, నిస్పృహ అనేదే ఉండదు. ఎందుకంటే నిరాశ నన్ను నేనే సృష్టించుకుంటున్నా, నా ఆలోచన ప్రకారం నేను జీవిస్తున్నా, ఇంకా అలాంటప్పుడు నాకు నిరాశ ఎందుకు ఉంటుంది. అందుకోసమే వీళ్ళు ఇలాంటి లేకుండా ఉండాలంటే అస్తిత్వవాదులుగా ఉండాలి, వ్యక్తి అద్వితీయతను సాధించగలని కోరుకుంటుంది.
అలాంటి సమాజం. మనిషి సర్వస్వతంత్రుడు అని వీళ్ళ తత్వంలో ఇంకొకటి. మనిషిని నిర్దేశించే శక్తి దైవానికి కూడా లేనే లేదు. అస్తిత్వవాదుల వాదన. అంటే మనిషి తనతో తయారు చేయబడ్డాడు. అంటే ఒక మనిషి ఒక పుట్టుకతోనే మనం మనతోనే తయారు అంటే నేను పుట్టిన తర్వాతనే నాకేం కావాలో ఆలోచన తర్వాత దాన్ని ఎలా సాధించాలో లక్ష్యాలు పెట్టుకొని దాని నుంచి నేను విలువలు పెట్టుకొని దాని నుంచి సమస్య నన్ను నేను సృష్టించుకుంటున్నా. దీనికి దైవానికి ఎలాంటి సంబంధం లేదు. నాతోనే నేను చేయబడ్డా. దైవంతో కానీ ప్రకృతితో కానీ సమాజంతో కానీ మనిషి అనేవాడు తయారు చేయబడలేదు. సో మనిషి ఇక్కడ ఎలాంటి వాడంట? స్వేచ్ఛాజీవి. అస్తిత్వవాదులు ఓవరాల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే మనిషి అనేవాడు స్వతంత్రుడు, స్వేచ్ఛాజీవి. నెక్స్ట్, మరి అస్తిత్వవాదంలో విద్య అనేది ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుందంటే ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఆధారంగా చూద్దాం. అస్తిత్వవాదం ప్రకారం విద్యకు సంబంధించిన ముఖ్య లక్షణం ఏంటంట? అంతర్గత సత్యాన్ని తెలుసుకోవటమే అస్తిత్వవాదం యొక్క విద్యకు సంబంధించిన ముఖ్య లక్షణం. మన అంతర్గత స్వేచ్ఛ గురించి, మన అంతర్గత సత్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అంటే అస్తిత్వవాదుల విద్య ఎలా ఉంటుందంటే జాన్ పాల్ శాస్త్రే ప్రకారం మనిషి ఎలాంటి వాడు? సర్వ స్వతంత్రుడు. అంటే నా నిర్ణయాలు నేను తీసుకునే వ్యక్తిని, నా చర్యలకు నేనే బాధ్యుణ్ణి. మంచి చేయాలన్నా అది నాకు మాత్రమే ఆపాదించుకోవాలి, చెడు చేయాలన్నా అది నేనే నిర్ణయించుకోవాలి. దీని ప్రకారం ఏం చెప్పాలనుకున్నాడంటే మనిషి అనేదే చెప్పే స్వేచ్ఛమని జాన్ పాల్ శాస్త్రే గారి ప్రకారం. నిజమే కదా, మన జీవితం మనం ఇలా ఉండటానికి కారణం మనం నిర్ణయించుకుందే. ఒక 2 నిమిషాలు ఏంటిదంటే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ రాలేదు, సడన్ గా నోటిఫికేషన్ వచ్చింది, ఎక్కువ పోస్టులు పెట్టారు, సిలబస్ ఉంది, కానీ మనకున్న డేస్ ప్రకారం తక్కువ ఉంది. అప్పుడు ముందే వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి ఆ చదవాలి, చదవకూడదు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవాలి అని నిర్ణయించుకునేది ఎవరిది? మన ఆలోచనే. అప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునేది మనమే. అరే ముందు చదవలేదు కదా అని ఫీల్ అయ్యేది కూడా మనమే. అంటే మనకి ఉన్న దాన్ని మనం ఎలా వెళ్ళాలో నిర్ణయించుకోలే. అటువైపు వెళ్ళాలి, ముందు నుంచి చదువుకోవాలా, అప్పుడు వచ్చినప్పుడు చదువుకోవాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మనదే. మరి దీని యొక్క ఫలితం కూడా తీసుకోవాల్సింది కూడా మనమే. సో ఫలితాన్ని కూడా మనమే ఆపాదించుకోవాలి, దాన్ని మనం అంగీకరించాలి. వేరే వాళ్ళ మీద వేయకూడదు, మళ్ళీ పోస్ట్ పోన్ చేయమని గవర్నమెంట్ అడగకూడదు, గవర్నమెంట్ మీద వ్యతిరేకతను కూడా మనం తీసుకురాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ డిక్లేర్డ్, వస్తుంది మనకి, వాళ్ళు పోస్టులు ఇస్తారని చెప్పారు. ఇక చదువుకోవటం మన పనే, ఇంక ఎప్పుడైనా రాని. అస్తిత్వవాదం వాళ్ళ యొక్క విద్యా లక్ష్యాలు ఎలా ఉంటాయంట చూడండి. ఎలా ఉంటే విద్య మానవుని యొక్క వ్యక్తీకరించుటకు, మనల్ని మనం వ్యక్తీకరించడానికి విద్య అనేది ఉపయోగపడాలనేది ఈ వాదం. వ్యక్తిని బంధించేది అతని అస్తిత్వమే. అలాగే విద్యార్థి ఆతృతను అవగాహన చేసుకోవాలని చెప్తుంది. అలాగే విద్యార్థిని సామాజిక భయోందోళన చైతన్యం అంటే ఎందుకు భయం వస్తుంది, ఎందుకు అని చైతన్యం కలిగించేలాగా ఉండాలి. సమాజం పట్ల మనకు ఒక చైతన్యత ఉండాలి, మన విద్య దానికి ఉపయోగపడాలి. అలాగే విద్య అనేది వ్యక్తి స్థైర్యములను పెంపొందించే విధంగా ఉండాలి. అలాగే మానవత విలువలను, అంటే మానవత్వ దృక్పథాన్ని మెయిన్ విద్యా లక్ష్యం ఏదంటే మానవత్వం యొక్క దృక్పథాన్ని పెంపొందించే విధంగా ఈ విద్యా లక్ష్యం ఉండాలి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా ఉన్నాయి. విద్య ప్రజాస్వామిక విలువలను పెంపొందించాలి. ఇవి వీటి యొక్క విద్యా లక్ష్యాలు. నెక్స్ట్, అస్తిత్వవాదం యొక్క పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి అంటే విద్యార్థి, ఉపాధ్యాయుడు మరియు సమాజానికి సమ్మతమైనదిగా ఉండాలి. విద్యార్థికి, ఉపాధ్యాయుడికి, సమాజానికి, ఈ ముగ్గురికి మనకి సమ్మతంగా, అంటే అందరు అంగీకరించే విధంగా ఉండాలి. పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి? విద్యార్థి తమ జీవిత సారమును ఎంపిక చేసుకోవటంలోను సమాజాన్ని ఎదుర్కొనటకు తోడ్పడెను. మన పాఠ్య ప్రణాళిక మన జీవితాన్ని ఎంపిక చేసుకోవటంలోను మళ్ళీ మన సమాజానికి కూడా ఎదుర్కొనడానికి తోడ్పడాలి. అలాగే ఈ పాఠ్య ప్రణాళికలో ఏమేమి ఉండాలని చెప్పారు? మానవత శాస్త్రములకు, కళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా ఏం చెప్పారంటే విజ్ఞాన శాస్త్రంతో పాటు నైతిక శాస్త్రం కూడా ఉండాలని చెప్పారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఆధారంగా విజ్ఞాన శాస్త్రంతో పాటు మానవ శాస్త్రాలు, నైతిక శాస్త్రం, కళలకు ప్రాధాన్యత ఉండాలని వీళ్ళ పాఠ్య ప్రణాళిక చెప్పింది. దీని నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయండి. పరిపూర్ణ స్థాయికి విద్యార్థిని తీసుకువెళ్లే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. మరి వీళ్ళ బోధనా పద్ధతులు ఏ విధంగా ఉండాలి? విద్య పరస్పర చర్యాత్మక ఉండాలి. అంటే విద్యార్థి, ఉపాధ్యాయుడు వాళ్ళిద్దరు పరస్పర చర్య, అంటే
చర్చించుకునే విధంగా ఉండాలి, ప్రశ్నోత్తర పద్ధతిలో ఉండాలి, చర్చా పద్ధతులు. వీళ్ళది ముఖ్యమైన బోధన పద్ధతి ఏంటంటే చర్చా పద్ధతి. శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులుగా ఉండాలి, స్వేచ్ఛాయుత బోధన విధానాలు ఉండాలి. మన ఓవరాల్గా అస్తిత్వవాదం చెప్పేదే స్వేచ్ఛాయుత, స్వేచ్ఛగా మాట్లాడటానికి, స్వేచ్ఛగా నేర్చుకోవటానికి వీళ్ళ బోధనా పద్ధతులు అనేవి ఉన్నాయి. ఉపాధ్యాయుడు అనే వాళ్ళు ఎలా ఉండాలి? దృఢమైన నమ్మకాలు, దృఢమైన చిత్తాన్ని కలిగి ఉండాలి. అంటే విద్యార్థులకు చక్కగా నమ్మకం కలిగించే విధంగా ఆ విధంగా ఉపాధ్యాయుడు ఉండాలి. పర్యవేక్షకుడు మాత్రంగానే ఉండాలి. సమాజంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంతో అధిగమించేటట్లు విద్యార్థులను తయారు చేయాలి. విద్యార్థుల్లో కూడా నమ్మకాన్ని కలిగించేవాడే ఉపాధ్యాయుడు. మరి వీళ్ళకి పరిమితులు ఏంటివి? ఆధునిక సమాజానికి అస్తిత్వ విద్యా పద్ధతులు ఆచరణీయం కాదు. ఎందుకంటే స్వేచ్ఛగా చదువుకోవటం, స్వేచ్ఛగా మాట్లాడటం, ఇలాంటివన్నీ ఆచరణం కుదరదు, అనుసరించడం కూడా కష్టమే. ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థితో సన్నిహితంగా ఉండి అతని మూర్తిమత్వ అవగాహన చేసుకోవటం అంటే ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడికి ఎక్కువ సమయం కావాలి. అలాగే ఇది ఆచరణం కష్టం. అస్తిత్వవాదం ప్రకారం సత్తా, అస్తిత్వం, వ్యక్తి, అర్థం వంటి భావాలు అస్పష్టంగా అంటే సరైన అర్థం అనేది వీళ్ళు ఇవ్వలేదు. అందులో సోరెన్ కిర్క్గార్డే గురించి తెలుసుకుందాం. ఇతను 3 తత్వాలు చెప్పాడు. ఒకటి సత్యం, ఎంపిక, భగవంతుడు. ఇతను సత్యం గురించి ఏం మాట్లాడంటే సత్యం వ్యక్తులతోనే నిరంతరం ఉంటుంది. అంటే వ్యక్తులు అనుసరించి కాదు, అతనితోనే ఉంటుంది. వీటన్నిటికంటే ఉత్తమమైంది సత్యాన్ని కనిపెట్టగలవాడే మానవుడు. నమ్మకమే సత్యం. కిర్క్గార్డే ప్రకారం నమ్మకం అనేదే సత్యం. అలాగే ఎంపిక, రెండింటి మధ్యగా ఎంపిక ఉంటుంది. ఈ రెండు ఆయన చెప్పినవి. శృంగార సంబంధిత జీవితం, అవేంటంటే కళలు, సంగీతం, నృత్యం. ఇంకోటి నైతికతతో కూడిన జీవితం, వివాహం, వ్యాపార, వృత్తికి సంబంధించిన ఎంపిక. మరి ఆయన దృష్టిలో భగవంతుడు ఎలా ఉంటాడు? వ్యక్తిలోని అంతర్గత అనుభవం ద్వారా పరమాత్మ తత్వాన్ని పొందే అవకాశం అనేది శాశ్వతంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి, భక్తుడికి మనం ఏదైతే మన దేవుడికి మనకి మధ్య అనుసంధానం ఉంటుంది భక్తి అనేది. భగవంతుడు నమ్మితే వాళ్ళిద్దరి మధ్య ఆయన ఉంటాడు. అంటే ఇది ఎక్కడ ఏర్పడుతుంది? అంతర్గతంగానే ఏర్పడుతుంది. ఫెడ్రిక్ నిషే ప్రకారం భగవంతుడు గతించాడు, మానవులే అతన్ని చంపేశారు. విజ్ఞాన శాస్త్రంతో దేవుణ్ణి చంపేశాం. భగవంతుడు చనిపోయాడు కాబట్టి మతం కూడా అంతరించిపోయిందని చెప్పింది ఎవరంటే ఫెడ్రిక్ నిషే. ఈయన కొంచెం మతాన్ని నమ్ముతాడు. అలాగే ఈయన మతి భ్రమించి చనిపోయాడు అనమాట. ఈయన తాత్విక అంశాలు ఏంటంటే నాస్తికత్వం, నైతిక సాపేక్షవాదం, ఆధిపత్యాన్ని పొందే సంకల్ప శక్తి ఈయన పెంపొందించిన తాత్విక అంశాలు. జీన్ పాల్ శాస్త్రే ప్రకారం వాస్తవికతను 2 విధాలుగా వర్గీకరించాడు. జీవి తనలో తాను ఉండటం, వస్తువులు, చెట్లు. జీవిత తనకైతే తాను ఉండటం, జీవి తనకైతే తాను ఉండటం, చైతన్య స్థితిలో ఉండటం. ఈ రెండింటి మధ్య ఏంటిది అంటే అర్థం అంటే ఒక చెట్టు ఉంది, ఒక వస్తువు ఉంది. ఇవి వాటి కోసం అవి ఉండవు. ఎవరి కోసం ఉంటాయి? ఒక చెట్టు అనేది కాయలు కాస్తాయి, ఆకులు ఉంటాయి, అవన్నీ సమాజానికి, ప్రపంచానికి అందిస్తుంది. మరి ఇంకొకటి మనిషి అనేవాడు ఎలా ఉండాలి? తనతో తాను ఉండాలి. మనం వస్తువు కాదు కదా, మనలో మనం ఉండాలి, చైతన్య స్థితిలో ఉండాలి, ఎల్లప్పుడూ మనతో మనం ఉండాలి. ఇలా 2 విధాలుగా జాన్ పాల్ శాస్త్రి గారు వర్గీకరించారు. అలాగే ఈయన ఏం చెప్పారంటే డెకాడే, మన గణిత శాస్త్రవేత్త అనే డెకాడే ప్రకారం ద్వంద్వవాదం ఈయన వివరించారు కదా. ఈయనేం చెప్పాడంటే మనిషిలో మనస్సు, ఆలోచన వేరు, అంటే మనసు వేరు, శరీరం వేరని డెకాడే గారు చెప్పారు. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను. మరి జాన్ పాల్ శాస్త్రి గారు ఏం చెప్పారు? అస్తిత్వవాదం ఏం చెప్తుందంటే మనిషి పుట్టుక, అంటే మనిషి ఇక్కడ మనం పుట్టినాం, ఎక్కడి నుంచి అన్ని స్టార్ట్ అయినాయి, అంతకుముందు ఏమి లేవని జాన్ పాల్ శాస్త్రి గారు చెప్తున్నారు. ద్వంద్వవాద ప్రకారం మనసు, శరీరం 2 వేరు వేరు. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను, మనసే ముఖ్యం, మనసు ఉంది కాబట్టే నా ఉనికి ఉంది అని చెప్పేది వీళ్ళేం చెప్తాడు? ఉనికే సారాంశం కంటే ముందుంటది. అంటే ఫస్ట్ నేను పుట్టిన తర్వాతే అన్నీ వచ్చినాయి అని వీళ్ళ ఉద్దేశం. అలాగే ఇంకో క్వశ్చన్, తనపై రుద్దిన రెడీమేడ్ భావాలను మానవుడు అంగీకరించలేడని చెప్పే వాదం ఏంటంటే ఎలా మనం సమాజం చెప్పిన ఏ ఆలోచన వీళ్ళు నమ్మరు, నా నుంచి వచ్చిందే నా నమ్మకం. ఇంకో విషయం ఏంటంటే అది కూడా నేను చెప్తేనే, అది కూడా నేను ఏదైతే చెప్పానో అది ఎవరు నిరూపించలేరు, అది కూడా ఒక వాదమే. ఎందుకంటే
స్వేచ్ఛగా ఉంటా, అది కూడా కరెక్టో కాదో తెలియదు. మళ్ళీ సమాజం పైన చెప్పేటి ఏదైనా నిర్ణయాలు అంగీకరించడం వీళ్ళు, గుడ్డిగా ఏది నమ్మరు. అంటే ఓవరాల్గా ఈ వాదం ఏం చెప్తుందంటే స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రుడిగా జీవించాలి, విద్య అనేది చక్కగా స్వేచ్ఛగా నేర్చుకోవాలి, చర్చించడం ద్వారా అంటే చర్చించడం ద్వారా చర్చా పద్ధతికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. అలాగే సమాజంలో మనం దేనైనా స్వేచ్ఛగా నేర్చుకుంటూ ఉండాలి, ఎవరి అభిప్రాయాలను కానీ మనం మన పైన రుద్దటానికి అంగీకరించడం ఉనికే ప్రధానమని వీళ్ళ ఉద్దేశం. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిందాకా ఆగకండి. దయచేసి చక్కగా చదవండి.